అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి చాలా శక్తి ఉంటుంది. ఈ నెల ఆగస్టు 14వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. మొదటి శ్రావణ శుక్రవారం చేసే లక్ష్మీ పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, కానీ శ్రావణ శుక్రవారం మరియు శ్రావణ మంగళవారాల్లో ఇంటిని పొరపాటున కూడా ఇంట్లో బూజు దులపకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఆగస్టు 14వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాడు స్త్రీలు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మామిడి తోరణాలు కట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తప్పకుండా ఆకుపచ్చ రంగు పట్టు చీర లేదా పసుపు రంగు పట్టు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. మొదటి శ్రావణ శుక్రవారం పూజ కోసం అమ్మవారి విగ్రహం లేదా అమ్మవారి రూపు, ఎర్రని గులాబీ పూలు, అలాగే పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే కొంతమందికి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదని భయం ఉంటుంది. అలాంటివారు అమ్మవారి ఫోటోని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలోనే ఒక చిన్న చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన బియ్యపిండితో అష్టదళ పద్మముగ్గు వేసి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన లక్ష్మీదేవి పటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించండి. అలాగే శ్రావణ శుక్రవారం పూజలో ఖచ్చితంగా కలశాన్ని ప్రతిష్ఠించాలి. ఒక కలశంలో నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పసుపు, ₹1 బిళ్లను వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టండి. ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకుంది. లక్ష్మీదేవికి ఎర్రని గులాబీలు అంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి శ్రావణ శుక్రవారం పూజలో ఎర్రని గులాబీ పూలు లేదా ఎర్రని తామర పూలతో అమ్మవారిని పూజిస్తే డబ్బు సమస్యలు, అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఏ పూజ ప్రారంభించిన ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి గణపతిని పూజించి ఆ తర్వాతే లక్ష్మీ పూజను ప్రారంభించాలి. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి. ప్రతి శ్రావణ శుక్రవారం మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 వత్తులు వేసి లక్ష్మీదేవి ముందు 2 దీపాలు వెలిగించండి. అయితే శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారి ముందు వెలిగించే దీపాన్ని నేరుగా నేల పైన పెట్టకుండా తమలపాక పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం త్వరగా కలుగుతుంది. ఒకవేళ మీకు తమలపాకులు అందుబాటులో లేకపోతే కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన దీపం వెలిగించండి. మొదటి శ్రావణ శుక్రవారం పూజలో లక్ష్మీదేవికి క్షీరా అన్నం నివేదించండి. ఆవు పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. లేదా అటుకులు, పట్టుక బెల్లం, కొబ్బరి ముక్క కలిపి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం తప్పకుండా ఐశ్వర్య దీపం వెలిగించండి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఆ ఉప్పు పైన మరో చిన్న దీపం పెట్టి వెలిగించండి. దీన్నే ఉప్పు దీపం అని అంటారు. ఈ దీపం వెలిగించడం వల్ల మన ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఉప్పు దీపాన్ని అమ్మవారి పటం ముందు మాత్రమే వెలిగించాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా 5 గోమతి చక్రాలు పసుపు రాసి అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజించి ఆ తర్వాత ఈ గోమతి చక్రాలను మీ బీరువాలో పెట్టుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఇక సుగంధ ద్రవ్యాలైన యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. కాబట్టి ఒక దారానికి పసుపు రాసి 21 యాలకులను దారానికి గుచ్చి మాలలాగా తయారు చేసి ఈ విగ్రహానికి కానీ లక్ష్మీదేవి చిత్రపటానికి గాని వేయండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు అమ్మవారి పటానికి యాలకుల మాల వేసి పూజ చేస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన జవ్వాది పొడిని
కూడా పూజలో పెట్టుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఖచ్చితంగా తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకులు, 1 అరటిపండు రూపాయి బిళ్ళ పెట్టి లక్ష్మీదేవికి తాంబూలంగా సమర్పించండి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే శ్రీ సూక్తం చదువుతూ లేదా శ్రీ సూక్తం వింటూ అమ్మవారి విగ్రహానికి కుంకుమార్చన చేయండి. చాలా మంచిది. విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారం ఆవుపాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రదోషకాలంలో మీ ఇంట్లో ఉన్న ఉప్పు, పాలు, నూనె ఈ వస్తువులను పొరుగువారికి అప్పుగా ఇవ్వకూడదు. ప్రతి శ్రావణ శుక్రవారం మీ ఇంటికి ముత్తెదులను పిలిచి కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇవ్వండి. చాలా మంచిది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం తులసి కోటను తప్పక పూజించాలి. శ్రావణ శుక్రవారం తులసికి ప్రదక్షిణలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.